మంచి డాక్టర్ని వెతకడం అనేది సామాన్యమైన ప్రజానికానికి ఒక పెద్ద సవాల్గా మారింది యాక్చువల్గా. సో అంటే ఈ నేపథ్యంలో మీరు అంటే ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? బేసికల్గా నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే బీ ఎడ్యుకేటెడ్. ఈ గూగుల్ తోటి ఏమైపోయిందంటే ఓవర్ ఎంఫసిస్. ఇప్పుడు హెచ్ఎంపీవీ అని చెప్పేసి భయపెట్టియంగానే జనాలు హాస్పిటల్ సింపుల్ జలుబు దగ్గు కూడా పరిగెడుతున్నారు. నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళి అక్కడ వేరే హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? బాగా జబ్బున్న వాళ్ళే వెళ్తారు. నీ బాబు హెల్దీగానే ఉన్నాడు, జ్వరం లేదు ఏం లేదు, హాయిగా ఆడుకుంటున్నాడు, లైన్ ముక్కు గారుతా ఉంది, వెయిట్ పరిగెత్తేసి హాస్పిటల్కి వెళ్ళిపోతావు, అక్కడ లేని జబ్బులు తీసుకొని వస్తావు. సో బీ వెల్ ఎడ్యుకేటెడ్, కరెక్ట్లీ ఎడ్యుకేటెడ్, అండ్ ఆల్వేస్ ట్రై టు సీ ఎ డాక్టర్ హూ డిపెండ్స్ మోర్ ఆన్ క్లినికల్ స్కిల్స్, హూ ఇస్ టేకింగ్ టైమ్ విత్ యువర్ పేషెంట్. క్లినికల్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యే డాక్టరు, మెడిసిన్స్ ఆలోచించి రోగానికి తగ్గట్టు రాసే డాక్టర్, అండర్స్టాండ్, అండ్ హూ హ్యాస్ ద పేషెంట్స్ టు వెయిట్. అంటే నిజాయితీగా తెలియకపోతే నాకు తెలియదమ్మా నేను కనుక్కుంటాను, లెటెస్ వెయిట్ అని చెప్పే డాక్టర్. దీస్ ఆర్ కరెక్ట్. రాంగ్నే ఓ డయాగ్నోసిస్ చెప్పేయటము, లేదంటే 4 టెస్ట్లు రాసేసి దాంట్లోకి వెళ్ళి డయాగ్నోసిస్ చెప్పటము, దిస్ ఇస్ నాట్ సంథింగ్. అండ్ మార్కెట్లో చూసి గూగుల్ రివ్యూలు చూసి, లేదంటే అడ్వర్టైజ్మెంట్లు చూసి, లేదు ఈ డాక్టర్ బాగుంటుంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏంటి డబ్బులు బాగుంటాయి, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు. సో ఆబ్వియస్గా నీకు విజిబిలిటీ నువ్వు చూసే దాంట్లో నీకు ఏంటంటే యాజ్ యూ ఆర్ ఎ కన్జ్యూమర్ కాబట్టి నీకు వీళ్ళు ఎక్కువ కనపడతారు. మీ ఇంటి దగ్గర చిన్న క్లినిక్లో దేర్ మైట్ బి సీనియర్ మోస్ట్ డాక్టర్ who has got maximum experience. So experience, at the same time opika, at the same time who has got credential skills. ఈ ఉన్న డాక్టర్స్ ని గుర్తుపట్టుకుంటే that is good for them. And all doctors are not bad. Unfortunately 10% of doctors might be good or bad, but because of them the entire 90% of the doctors are being picturized as bad. అది ప్రాబ్లం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే